భారీ వర్షాలతో ముంపునకు గురైన జీఎన్ఆర్ కాలనీని మంత్రి సందర్శించారు. కాలనీ వాసుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. నాలాల అక్రమ నిర్మాణాలు ఉంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్ను శ్రీధర్ బాబు ఆదేశించారు. విపత్తుల సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అప్పుడు ఆ ఇంజనీర్లు చేస్తాం, నేను శ్రీధర్ బాబు చెప్తే ఆ విధంగా చేస్తుండే. అట్లా చేయరు. ఇప్పుడు వారి అనుభవం, వారి ఎక్స్పర్టీస్ ని ఉపయోగించుకొని మనం చేస్తాము. చేసి దానికి సంబంధించి నాలా మీద కూడా గట్టిగా చెప్తా ఉన్నాం, సూచనలు ఇస్తా ఉన్నాం. ఆ నాలాకు సంబంధించి వెంటనే మా కమిషనర్ గారు చొరవతో మొత్తం క్లియర్ చేయండి. తర్వాత నాలా మొత్తం పకడ్బందీగా నిర్మాణం చేద్దాం. కానీ ఫస్ట్ అయితే నాలా క్రియేట్ చేయాలి కదా. కచ్చా నాలా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడానికి. ఎందుకంటే అందరూ వాళ్ళే అడుగుతున్నారు, మీకు అడుగుతున్నారు కదా. ఇప్పుడు పెద్ద ఆయన మాట్లాడి ఇంజనీరింగ్ మ్యాప్ పరంగా చేసి ముందుకు వెళ్దాం, దానిలో ఎప్పటికం లేదు. రెండవది, మీ రోడ్ అంటే సరిపల్ నిధులు వస్తాయి, నిధులు వచ్చినప్పుడు చేసే కార్యక్రమం చేద్దాం. ఎక్కడైతే ఇప్పుడు మీరు చెప్పింది ఆ టౌన్ సెంటర్ లో రోడ్లు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన చేసి తప్పకుండా చూద్దాం మున్సిపల్ కి సంబంధించి. కానీ ఇక్కడ ఈ రెండు విషయాలు స్పష్టంగా కూడా చేయాలి. చేసి వచ్చే సంవత్సరం మళ్ళా వర్షం వచ్చేదని కాకుండా మీరు మాకు నిరంతరం గుర్తు చేస్తుంటే అవుతుంది. చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, మంత్రికి చెప్పినాం.